ఉంది కదా, తీరా వన్ సైడెడ్ అయిపోలేదా బేసిక్ గా. కాబట్టి అక్కడ కొడితే వన్ సైడెడ్ అవ్వాలి, ఎందుకంటే అంత పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ జరిగినప్పుడు ఎవరి మీద కోపం అన్న రావాలి, ఎవరి మీద ప్రేమ అన్న రావాలి. అంతేగాని నెక్ టు నెక్ రాదు అంత సిచ్యుయేషన్ వచ్చినప్పుడు. ఎందుకంటే అక్కడ ఉన్న మొత్తం 294 సీట్లు కాబట్టి నిజంగా 200 పైన అంటే వన్ సైడ్ విక్టరీ అంటే ఇంకా రేపు నెక్స్ట్ పార్టీ ఓడిపోయిన పార్టీ కనుమరు కావడం తప్ప అందులో డౌట్ లేదు. సరే, ఇది అంటే మిగిలిన రాష్ట్రాల మీద అంత ప్రభావం చూపిస్తుందా పశ్చిమ బెంగాల్? కాంగ్రెస్ ఇది బీజేపీకి బూస్ట్ ఇస్తుంది. బెంగాల్లో కనుక బీజేపీ గెలిస్తే బీజేపీకి భారీ బూస్ట్. నెక్స్ట్ అంటే మొన్న ఆయన చెప్పినట్టు అంగ వంగ కళింగ, అస్సాం అంగ వంగ అంటే బంగ అంటారు అక్కడ, అంటే బంగ్లాదేశ్, బెంగాల్, కళింగ అంటే ఒరిస్సా, అంటే ఆ మూల నుంచి ఈ మూల దాకా మేమున్నామని చెప్పాలనుకుంటుంది బీజేపీ. అంగ బంగ కళింగ అన్నాడు మొన్ననే అమిత్ షా. కాబట్టి ఆ మూడు కొట్టినటువంటిది అంటే దేశం మొత్తాన్ని ఏలినట్టు అవుతుంది. దాని ఇంపాక్ట్ రేపొద్దున ఊపు పెరుగుతుంది. అదే కనుక మమతా గెలిచింది అనుకోండి, అతిపెద్ద దెబ్బ కాంగ్రెస్ కి. బీజేపీకి పోయేదేం లేదు, బీజేపీ అస్సాంలో గెలుస్తోంది, పాండిచ్చేరిలో గెలుస్తోంది అంటున్నారు. ఆ రెండు ఓడిందా బీజేపీకి మైనస్. నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఇక ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా బీజేపీకి గడ్డు కాలమే. అదే గెలిచేసి